ఫిబ్రవరి 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఎండ్ఎస్ఓ కార్యాలయాల వద్ద, కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్యము, అందులో మెరుగైన వైద్యం అందక ప్రాణాలను కోల్పోయేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. ఇవాళ ఎక్కడైనా ప్రైవేటు హాస్పిటళ్ళకు పోతే, కార్పొరేట్ హాస్పిటళ్ళకు పోయినా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటళ్ళకు క్లినిక్లకు పోయినా అవసరానికి మించి టెస్టులు, అవసరానికి మించినటువంటి మందులు వాడమని బలవంతంగా రుద్దుతూ ఉన్నారు. దాంతోపాటు నకిలీ మెడిసిన్స్ ఇబ్బడి ముబ్బడిగా అమ్ముతూ ఉన్నారు. ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. దేశంలో ఇతర దేశాలలో నిషేధించబడినటువంటి మందులు కూడా ఈ దేశంలో యథేచ్ఛగా అమ్ముతూ ఉండదు. ఒకవైపు ఏమో ఈ పలాని మందులు వాడటం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, పిల్లల ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుందని చెప్పి ఓవైపు చెబుతూనే ఇంకోవైపు ఎక్కడా కూడా దాంట్లో నియంత్రణ లేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నియంత్రణను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళికతోనే ప్రభుత్వ వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేసి ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేకపోతే ప్రైవేటు హాస్పిటళ్లతో మామూళ్లకు అలవాటు పడిపోయి ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోతే పేషెంట్లకు అవసరమైనటువంటి మెడిసిన్స్ దొరకవు, పేషెంట్లకు అవసరమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉండవు. ఈ రెండూ ఉన్నా కూడా కావాల్సినంత మంది డాక్టర్లు అందుబాటులో ఉండరు, టెక్నీషియన్స్ అందుబాటులో ఉండరు. ప్రభుత్వం ఏమో 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు ఖర్చు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తుంది, కానీ అందులో డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయడం కానీ, నర్సులను రిక్రూట్మెంట్ చేయడం కానీ, అన్నిటికీ మించి మెడిసిన్స్ను అందుబాటులో పెట్టడం కానీ జరగడం లేదనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి సమస్య. పైగా ఏం చేస్తున్నారంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ జనాభా నిష్పత్తిలో కావలసినంత మంది డాక్టర్లను అందుబాటులో ఉంచాలంటే ఏం చేయాలి? హాస్పిటల్లో పెట్టడానికి డాక్టర్లకు తయారు చేసినటువంటి మెడికల్ కాలేజీల ఏర్పాటు జరగాలి. గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను నిర్మాణానికి